తెలియ వార్త అంటే 2025 సంవత్సరాల కిందట ఒక లోకాపత్రుడు ఈ రీతిగా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఆయన అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులకి సమాధానపరచడానికి, సంతోషం పరచడానికి వచ్చాడు. ఆయన పేరే యేసు, ఆయన పేరే నజరైన యేసు. నేను చెప్పడంలో సందేశం ఏమీ లేదు. ఎందుకంటే 2025 సంవత్సరాల కిందట ఈ భక్తుడు చెప్పాడు, మానవులు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, భూమి మీద ఉన్న భక్తులకి సమాధానం కలుగునుగా కానీ చెప్పి ఉన్నాడు డాక్టర్ గారు. ఆయన పేరే లోకాపత్రుడు అని ఎందుకు ఈ రీతిగా చెప్పాడు అంటే, ఇదిగో మానవులందరూ ఆలోచన చెడిపోయావి, ప్రవర్తన చెడిపోయింది, హృదయం చెడిపోయింది. ఈ పాపంతో, ఈ శాపంతో ఉంటే మానవుడు పరలోకమన్నా పుణ్యలోకమన్నా, మరి లేకపోతే స్వర్గమన్నా లేక పరలోకమన్నా వెళ్ళాలి అంటే మానవుడు యొక్క పాపం అడ్డు వచ్చిందంట. మానవుడు యొక్క పాపం చెడిపోయింది, మానవుడు యొక్క ఆలోచనలు చెడిపోయాయి, మానవుడు యొక్క తలంపులు చెడిపోయావట. ఈ తలంపులు బాగు చేయటానికే, ఈ ఆలోచన బాగు చేయటానికే, చెడిపోయిన హృదయాన్ని బాగు చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల కిందట నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఈయన ప్రాణం పెట్టిన దేవుడు మానవ కొరకు రక్తం సిందించాడు ఈయన. ఎందుకంటే మానవుడు, నేను సృజించిన ఈ మానవుడు భూమి మీద సమాధానం కలగాలి అంటే, భూమి మీద సంతోషం కలగాలి అంటే, ఇదిగో నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను రక్తం సిందించాను ఆయన అంటున్నాడు. ఎవరైనా సరే తండ్రి వద్దకు వెళ్ళాలంటే, నన్ను సేవిస్తే తండ్రి వద్దకు వెళ్తాడు. ఎందుకు అంటే ఈయన మానవుడి కొరకు ప్రాణం పెట్టాడు. మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మానవుని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ చెడిపోతున్న మానవ లోకాన్ని బాగు చేయడానికి ఆయన 2025 సంవత్సరాల కిందట ప్రాణం పెట్టాడు. 39 కొండ దెబ్బలు, తనకి ముళ్ళు గిరటం, 2 చేతులకి 2 మేకులు, కాలికి 1 మేకు, ఇవి మానవుడు యొక్క పాపాన్ని సూచిస్తుంది. మానవుడు చేసిన పాపానికి పడవలసిన శిక్ష దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకు వచ్చి ఆయన మరణించాడు. మానవుడు చెడిపోయాడట, మానవుడు హృదయం పాడైపోయిందట, తలపులు చెడిపోవట, సమాధానం లేక బతుకుతున్నాడు మానవుడు. ఆ లోకపత్రుడికి ఈ రీతిగా సెలవిచ్చాడు. ఆయన ఒక డాక్టర్, మానవుడికి సమాధానం కలగాలంటే, మానవుడికి సంతోషం కలగాలంటే, ఇదిగో సర్వోన్నతుడైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన వద్దకు వస్తే సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఇది పరిశుద్ధమైన లేఖనం తెలియజేస్తుంది. ఈ మాత్రం మీకు ఎందుకు ప్రకటిస్తున్నానంటే, మీరు ఒకవేళ దేవుడు అని నెట్టుకున్నట్లయితే ఈయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టే దేవుడు మనకు కావాలి. అందుకే ఈ రోజు దేవుడు ఈ రీతిగా ప్రకటించి ఉన్నారు. నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ వ్యాధంలో ఉన్నావో, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. మనిషి ఎంత పాపైనా దేవుడు క్షమించే దేవుడు. క్షమించిన దేవుడి దగ్గరికి వస్తే పుణ్యలోకమని, స్వర్గమని, పరలోకమని, ఆ వైకుంఠ లోకానికి మనం వెళ్ళాలంటే హృదయము పరిశుద్ధంగా ఉండాలంట. తలంపులు చెడిపోయినాయి, తలంపులు బాగు చేసుకోండి అంటున్నాడు. ప్రవర్తన చెడిపోయింది, ప్రవర్తన బాగు చేసుకోండి అంటున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, మానవుడు చెడిపోయిన మానవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పాపం లేకుంటే భూమి మీద బతకాలని చెప్పాడు. ఈ రోజుల్లో చూసుకుంటే దేశం మొత్తం పాడైపోయింది, పాడైపోయింది లోకమంతా. ఈ లోకాన్ని బాగు చేయడానికి ఎంతోమంది దొంగలు, ఎంతోమంది పాపిష్టులు, ఈ అందరూ కూడా బైబిల్ చదివి దేవుడిని నమ్ముకొని పరిశుద్ధంగా ఈ రోజు కలెక్టర్లు, ఈ రోజు
మీరు తెలుసుకోవాలని ప్రభు నామంలో తెలియజేస్తూ మీ వ్యాపారాలు, మీ కుటుంబాలు, మీ పిల్లలు